जय ब्रह्मज्ञान भारत, जय ज्ञान विवेक भारत, जय ज्ञान विवेक भारत, जय अन्नपूर्णा देवी अमृतास्तम, जय अन्नपूर्णा देवी अमृतास्तम, जय अन्नपूर्णा देवी अमृतास्तम। నిత్యాన్నదాన కార్యక్రమానికి జై, నిత్యాన్నదాన కార్యక్రమానికి, నిత్యాన్నదాన కార్యక్రమానికి అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, తిన్నదాత సుఖీ భవ, తిన్నదాత సుఖీ భవ। సరే కార్యక్రమం జరిగింది। అందుకు సహకరించడానికి ముఖ్య శ్రీ నరసింహయ్య గారిని అభినందనలు తెలియజేయడం గట్టిగా తప్పదు చాలా గట్టిగా, ఎందుకంటే ఇది చూసి అరే బాగుండే కూడా ఈ కార్యక్రమం జరిపిస్తా నేను ఒక పంట తీస్తాం। ఇంకా చాలా మంది పార్టీలు తిరుగుతారు, ముఖ్యంగా ఇంకొక ఆయన చంద్రయ్య గారిని రాలేకపోయారు। ఆయన చేసుకోవాలని ఇష్టం దగ్గరికి నేర్చుకోవాలి కానీ జీవితంలో గొప్ప అవకాశం ఉంది, అందరికీ సాధ్యపడడం, సాధ్యపడాలని అవకాశాన్ని వినియోగించుకొని ఉపయోగాన్ని వాళ్ళని సలహా చేసి సాధించాలని నేను కోరుకుంటున్నాను। ఇది అనుకున్నాను నిన్న కల్వకుర్తిలో అన్నపూర్ణాదేవి అమృతాస్తము అన్నదాన కార్యక్రమము ప్రారంభించినాం। అంటే ఇక ప్రతి జిల్లాలో, తాలూకాలో, ఊరు వాడవాళ్ళలో జరుగుతుంది, మన ఆశ్రమంలో రోజు జరుగుతుంది, బయట ప్రారంభించినాం, ఇక రెగ్యులర్ గా జరుగుతుంటుంది। మనకు కొండూరు నరసింహ గారు అలాగే గోవింద చంద్రయ్య గారు ఆ కార్యక్రమాన్ని ముందరుండి జరిపించారు కల్వకుర్తి తరఫున। ఇక మన వాలంటీర్స్ సహకారం కూడా అందరికీ ఉంది। ఈ చక్కగా ముఖ్యంగా వంటలు చక్కగా మన సత్యనారాయణ గారు మరియు భాలచంద్రయ్య గారు, అలాగే మనకు లోకల్లో కూడా మన వెంకటయ్య కాశన్న కుటుంబము, తర్వాత మన నిజామాబాద్ నుంచి కిరణ్ గారు, వాళ్ళ మామయ్య సాయిల్ గారు, అలా ఇంకా కొంతమంది మన వాలంటరీ సాధకులు కూడా అందరూ చేసి సత్యనారాయణ గారి కుమారుడు నారాయణ, తర్వాత అందరూ కూడా సహాయ సహకారాలు అందరూ పాల్గొన్నారు। మరి ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి లోకల్ కల్వకుర్తి లోకల్ వెళ్తున్నప్పుడు కల్వకుర్తి వాలంటీర్లు కానీ మనకు క్రియాపాలనని సంపాదిస్తాం కాబట్టి దీన్ని ముఖ్యంగా మనకు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చక్కగా జరిగింది కనుక ఒకసారి కొండూరు నరసింహ సేతు గారికి, గోవింద చంద్రయ్య గారికి అందరికి ఒకసారి చెప్పట్లు పెట్టండి। ఆ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క వాలంటీర్లకి
చెప్పట్లు చెప్పండి. అలాగే మన ఆశ్రమం తరఫు నుంచి కూడా ఆశ్రమ సేవకులు వచ్చారు. మన అభిజిత్ గారు, తర్వాత మన బాలరాజు గారు, హైదరాబాద్ బాలరాజు గారు, తర్వాత అట్లా మన ఆశ్రమం తరఫు నుంచి కూడా వారు వచ్చారు. అందరు వాలంటీర్లకి మరొకసారి చెప్పట్లు కొట్టండి. సర్వీస్ చేసేటోళ్ళకు ఉత్సాహం కొలపడానికే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే నరసింహారెడ్డి గారు ఏమని చెప్పారు, ఆయన మేము ఇలాంటి కోరుకో సాధన ఒకటి చాలు, సాధన ఆశించే వస్తాం మేము అన్నారు. కానీ అందరి ఉత్సాహపరచడం మా యొక్క కర్తవ్యం. కొత్తగా ఇంకెవరైనా ముందుకై నిలబడి చేసే వాళ్ళకు కూడా ఉత్సాహపరచడము మన యొక్క ధర్మం. కనుక మీ జిల్లాలలో, మీ తాలూకాలో, మీ మండలాలలో ఎవరైనా మా దగ్గర కూడా అన్నదానం జరగాలి స్వామి, మీ పథకం అమలు కావాలి. అన్నపూర్ణాదేవి అమృత హస్తం కనుక ఈ యొక్క ప్రోగ్రాం పేరు అంటే నిత్యాన్నదాన కార్యక్రమము ప్రోగ్రాం పేరు అన్నమాట. కనుక మనం G50 ప్రోగ్రామ్స్ అంటే జ్ఞానానంద గమ్యం 50 ప్రోగ్రామ్స్ అని. చాలా లేటుగా పుట్టాడు, చాలా సతాయిస్తాడు అతన్ని. నేను ఎప్పుడు డ్యూటీకి వస్తున్నా కానీ అతన్ని చాలా సతాయిస్తుంటాడు. అతన్ని సంజాయించడానికి చాలా సమయం పట్టింది రాజా గారు. ఎప్పుడు నువ్వు ఏదో ఒక కథలు స్టోరీస్ వినిపిస్తావా, చిన్న పిల్లగాని నువ్వు బుజ్జగించి రాలేవా అని అన్నారంట రాజా గారు. రాజా గారు అవును అది సాధ్యమే, అసాధ్యం కాదు, నువ్వు ఇంత తెలివిపరుడివి, అర్థావధానివి, ఇంత పండితుడివి, చిన్నపిల్లగాని నచ్చ చెప్పనికి నీకు రాదా అయ్యా అన్నప్పుడు రాజా చాలా తలనొప్పి, ఇంటిలో పోరు ఇంతంత కాదయ్యా అన్నట్టుగా చాలా మనం చెప్పనికే లేదు. అంటే ఒక పని చేస్తాము, నేను పిల్లవాడిని, నీవు నాకు తండ్రి అంట రాజా గారు అని తెనాలి రామకృష్ణ చెప్పారు. చెప్పినప్పుడు నీవేదన్నా అడుగు నేను తృప్తి పెడతాను వెంటనే అని అన్నారు. అన్నప్పుడు ఆయన నాకు గుర్రం కావాలి అన్నట్టు, నేను గుర్రాన్ని అంటే రాజా వంగారు. తెనాలి రామకృష్ణ కూర్చొని కొంచెం సవారీ చేశారు. నాకు అది కావాలి ఇది కావాలంటే ఏదంటే అది ఇచ్చారు. లాస్ట్ కు నాకు ఏళ్ళు కావాలి అని చూపించిందంట. తీసేసుకోవాలంట, దాన్ని తీసుకొచ్చి నా జేబులో పెట్టుకోవాలంట. ఎందుకంటే ఎవరైనా ఎత్తుకొని పోతారు ఆ ఏడుని, నా జేబులో పెట్టుకోవాలంట. ఇక ఈ సహజం కాదు కదా, ఇంకా ఏడుస్తున్నారు ఈయన చిన్నపిల్లవాడిని లాక్క కదా బ్రహ్మాండంగా, అది నాన్న ఇది కాదు, అది సాధ్యం కాదు, ఇది ఇట్లా కాదు, ఆ ఏళ్ళకి జోబులు నిలబడుతుంది, ఎవరు ఎత్తుకొని పోరు, నువ్వు అక్కడే ఉండు, బస్సులకి కట్టేస్తాము అక్కడ ఎన్ని చెప్పినా వినాడు. అట్లా చిన్నపిల్లలు అర్థం పాఠం లేని ఉంటాయి అంతనా కదా. కానీ మరి చిన్నపిల్లల్ని కష్టంగా అని కొంత స్థితికి వచ్చిన పిల్లల్ని నచ్చ చెప్పవచ్చు, అవునా కదా. చాలా మందికి ఏమంటే మా ఆవిడ మారాలి, మా పిల్లలు మారాలి, అది మారాలి, అది మారాలి అంటారు, కానీ వాళ్ళు మారడానికే ప్రయత్నం చేయరు, అవునా కదా. ఇంత క్యాంప్ అని చిల్డ్రన్ క్యాంప్ అని ఉంది, పిల్లలు ఇంటికాడ మరి సెలవులు ఉన్నాయి కదా, హాయిగా తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని రావచ్చు, అవునా కదా. వాళ్ళు మారరు అనే ఒక మొండితనంతో ఉండడం అనేది కూడా అంతనా కదా. ఒక రాయి నదిలో కొట్టుకొని పోయి శివలింగా తయారవుతుంది. కొన్ని రోజులకి రాముడికి గురి అయ్యి రప్పుగా ఊరి నున్నగా శివలింగ ఆకారంలో అయితేలేవా శ్రీశైలంలో లింగాల గట్టాను అన్ని లింగాలే తయారవుతుంది. ఇప్పుడు అన్ని తీసుకుపోయినారు అనుకోండి. అట్లా ఈ రకంగా ఇప్పుడు అప్పుడు వాహనాల సౌకర్యం తక్కువండే, ఇప్పుడు వాహనాల సౌకర్యం తక్కున్నాక ఇదైంది. అయితే ఎక్కడైనా సరే నదిల్లో కూడా కొన్ని శివలింగ ఆకారంలో మనకు దొరుకుతుంటాయి. ఎందుకంటే నది రాపుడికి నీళ్లకు రాయి అటువంటిది కరిగిపోతుంది, కానీ కరుగుతుందా కరుగుతలేదా. అట్లాగే మనం కూడా మెల్లగా మార్చుకోవాలి. మారవాలి అంటే వరి పెట్టేస్తే ఎట్లా అంటారు, పిల్లలు ఉంటారు, పిల్లల్ని ఈజీగా మనం మెల్లగా మక్క పెట్టి మెల్లగా మారుతారు. మెల్లగా వాళ్ళకి చెట్టు పద్ధతులు చెప్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలు క్లాస్ చేస్తారో లాస్ట్ డే అందరికీ గిఫ్టులు ఉంటాయి. ఎందుకు, వాళ్ళు మంచిగా శ్రద్ధతోటి చేస్తున్నారు కాబట్టి, అంతేనా. అందరికీ ఉంటాయి. తెచ్చిపెట్టినాం కానీ అప్పుడే ఇవ్వద్దు కదా, అవునా. కనుక చక్కగా ఇప్పుడు మీకు సాధారణమైన సందేహాలు ఉంటే అడగండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎన్ని చేస్తున్నా దగ్గరికి
సాధన చేసుకుంటే ఈ మూలాల వాటి వచ్చి ఈ సంఘాలు ఒకసారి దేవుడిగా కానీ ఈ మధ్యలో వచ్చి అడుగుతాం వస్తుంటుంది తన్నట్టు బాగా విపరీతమైన నీళ్ళు నడవవు. క్రియాయోగం చేస్తున్నాను క్లియర్ చేస్తున్నా ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడనే వచ్చాను ఎక్కువ నేను తెలియజేస్తాను చాలు కూర్చోకండి. సాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా చేతుల్లో ఉండి చేయాలి. సాధన మొత్తం కూడా వాళ్ళ ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. 3 గంటలు కూర్చోవచ్చు, 6 గంటలు కూర్చోవచ్చు, 1 గంటనే కూర్చోవచ్చు. ఆత్మస్థితి లేని చేతుల్లోనే గంట కూర్చోవచ్చు. ఆత్మస్థితి మీద ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. కూర్చోవచ్చు అంటే మీరు ఎన్ని గంటలు చేయాలని అడుగుతున్నారా? మీ సమయాన్ని బట్టి మీ ఓపిక అంటే 3 గంటలు చేస్తే మినిమం 3 గంటలు చేస్తే దాన్ని ఆత్మస్థితి అంటారు. ఒకే ఆహారంలో 3 గంటలు కదలకుండా సాధన చేస్తే దాన్ని ఆత్మస్థితి అంటారు. కనుక ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చేసుకోవచ్చు. లేదా ఉదయం 3 గంటలు చేస్తే సాయంత్రం 2 గంటలు, గంటన్నర గంటలు ఈ సమయం ఉన్నప్పుడు సమయ భావం ఉన్నట్టు చేస్తున్నాం. ఈ సెలవు దినం ఉందనుకోండి, మీరు ఆరోగ్యంగా సాధన చేసుకోవచ్చు. అర్థం లేదు. సాధన దినము జావ లాంటిది లైట్ ఫుడ్ తీసుకొని 2 గంటలు చేసుకోవచ్చు. 1 గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 గంటలు ఇది చేసుకుంటూ చేసుకోవచ్చు. నమస్కారం. ఈ 2వ క్లాస్ ఈ రైతులలో వచ్చాను. దీంట్లో స్వామి ధ్యానం చేస్తున్నాం. సో 10 నుంచి 40 minutes ధ్యానం చేస్తున్నాం. వాటిని తెలియజేద్దామన్నట్టు తర్వాత బయటపడి మీరు క్రియ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఒకటి ప్రాణాయామం మెడిటేషన్ అనేది మనం కరెక్ట్ గా చేయగలిగితే అనుభవాలు వస్తాయి. మళ్ళీ గ్యాప్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆగిపోతాయి. మళ్ళీ సాధన చేస్తే మళ్ళీ మీరు వ్యాధిలో ఉన్నప్పుడు కొంత ప్రాణాయామ ధ్యానం చేసినప్పుడు కొన్ని అనుభవాలు మీకు వచ్చినాయి. కాబట్టి అలాగా మళ్ళీ ప్రారంభం చేసి మళ్ళీ మనం చక్కగా చేస్తే వస్తుంది. ఇంత మనం ఏంటంటే సింపుల్ గా సహజ ప్రాణాయామం లేదు అవసరం. అంటే మనకు తెలియక పదార్థము సరైన గురువు గైడెన్స్ లో వెళ్తున్నప్పుడు నువ్వు రైతు మార్గంలోనే ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి. కరెక్ట్ అని చెప్పినప్పుడు కంటిన్యూగా కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు సాధన ప్రారంభించినా మళ్ళీ మీకు అనుభవాలు వస్తాయి. ఇబ్బంది లేదు. ఈ క్రియలు సమయం తప్పకుండా ఉదయం సాయంత్రం చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. మీకు ఏం డౌట్స్ లేవా? నేనేం మొహమాట పడాలి అడుగొద్దు లోపల గుసగుస జోలి ఏదొద్దు. మీరు ఏ డౌట్ ఉన్నా కానీ సిగ్గుపడకుండా కళ్ళు చూసుకొని అడగండి. ఇక్కడ ఉన్నవారు అర్థమైందా? అర్థమైందా? ఏ డౌట్ ఉన్నా అడగండి. ఎందుకంటే మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, చిత్రమైన డౌట్స్ ఉంటాయి. అది టీచర్స్ అడగాలంటే ఏమనుకుంటారు, ఇంటికాడ అమ్మాయిలను అడగాలంటే ఏమనుకుంటారు. అర్థమైనా? ఏమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అర్థమైనా? నేను అది మన రేవెల్లే అంటే ఈ యొక్క ఏదుల దగ్గర ఉండే ఆ రేవెల్లలో ఒక స్కూల్లో క్లాస్ తీసుకున్నా, 1 డే క్లాస్. ఆ పిల్లలు 350 నుంచి స్టార్ట్, తెలిసి 350 వరకు స్టార్ట్.
చాలా చక్కటి ప్రశ్నలు వేశారు, చాలా నచ్చింది ఆ పిల్లలు నాకు. ఎందుకంటే మొహమాట పడకుండా అడగండి అని చెప్పిన. మంచి ప్రశ్నలు అడిగారు, నేను చక్కగా వాళ్ళకి జవాబు చెప్పిన చాలా తృప్తి పడ్డారు, చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు పిల్లలు. మంచి డౌట్స్ వస్తాయి, సైంటిఫిక్ గా వేస్తారు క్వశ్చన్స్, పిల్లలకు చాలా మంచి డౌట్స్ వస్తాయి, చక్కగా వేస్తారు ప్రశ్న. కనుక మీకు డౌట్ ఉంటే సిగ్గుపడకుండా అడగండి, చక్కగా నేను ఆన్సర్స్ చేస్తా. ఇంకొకసారి నేను ఒక చిన్న క్లాసు గోల్కొండ కోట తెలుసా, గోల్కొండ కోట కిల్, గోల్కొండ కోట హైదరాబాద్. అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు పిక్నిక్ వచ్చారు, ఎక్కువసేపు పిల్లలే, కొద్దిసేపు మెడిటేషన్ చేయించిన తర్వాత కొన్ని డౌట్స్ అడిగారు పిల్లలు, చాలా బాగా ప్రశ్నలు అడిగారు. అట్లా పిల్లలకి చిత్రం మంచి చాలా డౌట్స్, అంటే చాలా చిత్రమైన డౌట్స్, చాలా సైంటిఫిక్ డౌట్స్ ఉంటాయి, అర్థమైందా? కనుక మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, సిగ్గుపడాలని అడగండి. ఉన్నాయా డౌట్స్? అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అడగండి. నమస్కారం సార్, చెప్పండి. దగ్గర పెట్టుకుని గట్టిగా అడగండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కుటుంబం అందరూ కలిసి వచ్చారా? వెరీ గుడ్. మీ కుటుంబం అందరూ కలుస్తారా? ఓకే. నాకు ఇది బాగా నచ్చింది స్వామి. ఒకవేళ రోజు చేయాలనుకుంటే పొద్దున కాక సాయంత్రం 6 నుంచి అట్లా కాక వేరే టైంలో చేసుకోవచ్చు. ఎంటీ స్థానంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, మధ్యాహ్నం కూడా భోజనానికి కంటే ముందు చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. సాయంత్రం అయినా సరే మీరు 8 గంటలకు కూర్చున్నాను, 8 నుంచి 9 గంటలు చేసి కూడా 9 తర్వాత భోజనం చేసుకొని విశ్రాంతి తీసుకోవచ్చు. అదే కాక మనకు ఆరోగ్యానికి కొన్ని సమస్యలు అంటే అప్పుడు ఏదైనా మనకి ఇబ్బంది ఉంటే మహాముద్ర వదిలి చేసి మిగతారు, మహాముద్ర ఉంది కదా, మహాముద్ర వదిలి పెట్టి మిగతా చేసుకోవచ్చు. మిగతా ముద్ర, మహాముద్ర అంటే ఇప్పుడు కాలు మీద కూర్చొని కొంగి ఇలా పట్టుకుంటారు కదా, ఆ ముద్ర ఈ ముద్ర లేకుండా మనం నార్మల్ ప్రాణాయామం చేసి నార్మల్ మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి మీకు డౌట్లు లేవా? అబ్బాయిలకి ఉంటాయి కానీ లోపలనే ఎవరైనా అనుకుంటాం అని సిగ్గుపడుతుంటారు, సిగ్గుపడవద్దు, అవునా కదా? రేపు జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని లక్ష్యాలు ఉండాలా వద్దా? వివేకానందుడి కూడా ఒక లక్ష్యం ఉన్నది, ఏంటది? నా దేశంలో ఒక కుక్క పస్తున్నంత వరకు నా మతం ఇదే, వాటి ఆకలి తీర్చడము. అర్థమైనా? వారు చెప్పింది ఒకటే, అంటే అందరిలో భక్తి, త్యాగము, సేవ, సాధన ఇవన్నీ వాళ్ళకు నేర్పి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఉన్నతవంతులని చేయాలనేదే నా లక్ష్యం. సంతానం ఉన్నారు, వాళ్ళలో స్వార్థం ఉందనుకో, వాళ్ళలో స్వార్థం తీసేసి త్యాగం నేర్పినాం అనుకో, బీద వాళ్ళకి సాయం చేస్తారు కదా, బీద వాళ్ళ ఆకలి తీర్చగలుగుతారు కదా. వాళ్ళలో జ్ఞానం లేదనుకో, స్వార్థం పెరిగిపోయిందనుకో, శాంతి లేదు. వాళ్ళలో జ్ఞానం వచ్చిందనుకో, త్యాగం వస్తుంది, తద్వారా శాంతి వస్తుంది. అంతేనా? కనుక అట్లా రకంగా ఇప్పుడు మన సంస్థ యొక్క ఆశయాలు నేను తెలియపరుస్తా, దానికి అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క క్రియాయోగం అనేది మనది మెయిన్ కాన్సెప్ట్. ఈ క్రియాయోగం ద్వారా మనము శారీరక మానసిక రుగ్మతలను జయించడం. ఇప్పుడు మనకి శరీరానికి మనకు అనేక రకాల రుగ్మతలు, అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. అవన్నిటిని జయించాలంటే మనం చక్కగా ఏం చేయాలంటే 2 పూటలు చక్కగా సాధన చేయాలి. క్రియాయోగం ద్వారా శారీరక మానసిక రుగ్మతలను జయించడము, తర్వాత ఆధ్యాత్మిక వికాసం. మనం ఆధ్యాత్మికంలో మనం ముందుకెళ్ళాలంటే సాధన చాలా ముఖ్యము. ఇప్పుడు చాలా మటుకు మనము కుండలి యాక్టివిటీ లేని ఆధ్యాత్మిక డెవలప్మెంట్ ఉండదు, ఎన్లైటన్మెంట్ పొందలేమో అంటాం. ఆ కుండలి శక్తి ఎట్లా కొలపబడుతుంది అంటే మనం ఇంతవరకు మహాముద్ర చూపెట్టాం. మహాముద్ర ఎక్కువ సెట్లు వేస్తే చక్కగా బాడీ పెయిన్స్ తీస్తుంది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తీసేస్తుంది, కుండలి యాక్టివేట్ అవుతుంది. కుండలి యాక్టివేట్ అయినప్పుడు మన సాధన ఫ్లైట్ మార్గం లాగా స్పీడ్ గా నడుస్తుంది, చాలా స్పీడ్ ఉంటుంది, మనకు ఫలితాలు, బెనిఫిట్స్. కనుక
ఈ క్రియాయోగం ద్వారా మొదటి బెనిఫిట్ ఏంటిదంటే శారీరక మానసిక రుగ్మతలను జయించడం. రెండవ లాభము ఆధ్యాత్మిక వికాసము జరుగుతుంది. ప్రతి 2 రోజులు మనము సాధన చేయడం వలన అద్భుత ఫలితాలు వస్తాయి. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఆహారపు అలవాట్లు. ఆహారపు అలవాట్లు అనేది చాలా ముఖ్యము. మనము తీసుకునే ఆహారం మీదనే మన యొక్క ఆరోగ్య స్థితి ఆధారపడి ఉంది. అవునా కదా? చాలా మంది చిన్నపిల్లలు చూడండి, బాగా బయటి భోజనాలు తిన్నారనుకో వాళ్ళకు జబ్బు చేస్తుందా చేయదా చెప్పండి. అవునా కదా? అట్లా ఇంటి భోజనం తిన్నారనుకోండి వాళ్ళకు ఏ జ్వరము అది రాదు. కనుక మనం తీసుకునే ఆహారం బట్టే చాలా మంది ఉద్యోగ ఒత్తిడిలో పని ఒత్తిడిలో బయట తిరుగుతూ ఉంటారు. బయటి భోజనం తినేటోళ్లకు ఆరోగ్యం త్వరగా పాడవుతుంది. అదే ఇంటి కొంతమంది క్యారియర్ తీసుకొని పోతారు ఇంటికి కూడా. అవునా కదా? తీసుకుపోరా ఎందుకు? ఆఫీస్కి వెళ్ళిన క్యారియర్ తీసుకొని పోతారు. వాళ్ళు టిఫిన్ తీసుకొని వెళ్తారు, కానీ వాళ్ళకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎందుకు? ఇంటి భోజనం రుచిగా శుచిగా మనం ఆరోగ్యం ఉండుట కోసం చేస్తారు. హోటల్ వాళ్ళు హోటల్లో భోంచేయాలి. ఎందుకు? మా ఇంటి నుంచి క్యారియర్ వస్తుందండి, అదే తింటాం. ఎందుకు? తిన్నారా అంటే తినలేదంటారు. తినలేదంటే మరి ఎందుకు ఇంత లేట్ అయింది? మంచి గుమగుమలాడే భోజనం ఫేమస్ గా మీ హోటల్ అంటే, లేదండి మా ఆవిడ ఫీల్ అవుతుంది, ఇంటికాడ నుంచి వచ్చిన క్యారియరే తినాలి అంతేనా అంటారా? అట్లా కనుక అది కాదు లాజిక్. ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లు పెట్టి మళ్ళీ అదే అందులో కలుపుతుంటారో అది వాళ్ళు ఎట్లా తయారు చేస్తారో తెలుసు. ఇక కూరగాయలని కూడా నెలకేసి ఒకటేసారి మన ఇంట్లో అయితే కడుగుతారు, 1-2 సార్లు కడుగుతారు. ఇప్పుడు ఏదన్నా ఒక కూరగాయ ఉందనుకోండి, టమాటా అయితే కొంచెం పాడైనా మొత్తం పడేయాలి, బుడుగు అవుతుంది. అదే కొంచెం ఆలుగడ్డలు అంటే అనుకో, ఒక కొన ఏదన్నా కొంచెం డ్యామేజ్ అయినా దానికి కడిగేసి తీసి మంచిగా కడిగి మళ్ళీ పొట్టు తీసి మంచిగా ఇది చేస్తారు. కొంచెం ఏదైనా డ్యామేజ్ లాగా కనిపించినా పాడేస్తారు. చక్కగా 1-2 సార్లు కడుగుతారు. రుచిగా నా పిల్లలు నా కుటుంబము చక్కటి ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రేమతో వండి పెడతారు. అలాగే చెబుతూ వచ్చినా అందులో వేస్తారా చెప్పండి? శుచి శుభ్రత పాటిస్తారు. మంచిగా చక్కగా స్నానం చేసి వచ్చి దేవుడికి పూజ చేసుకొని వచ్చి వంట చేస్తారు. అలాగే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి నెలలు స్టాక్ లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి రుచిగా శుచిగా చేస్తారు. అవునా? కనుక మిగిలిపోయింది తల్లిని అనుకో వాళ్ళకి లాస్ అవుతుంది కదా. ఇప్పుడు 24 hours అయితే హోటల్స్ ఉంటాయండి. మా దగ్గర భోజనం అయిపోయిందంటే కస్టమర్స్ వెళ్ళిపోతారు. అర్ధరాత్రి 2 గంటలు కూడా వాళ్ళకి భోజనం ఉండాలంటే వండాలి, ఫ్రిడ్జ్లు నింపాలి, మళ్ళీ వేడి చేయాలి, పెట్టాలి. అంతేనా కదా? కనుక ఈ రోజు రేపటి ఎల్లుండి కూడా వేడి చేసి పెడితే అబ్బా చాలా టేస్ట్ ఉంటుందండి ఆ హోటల్లో. ఎందుకంటే ఇంట్లో ఆవిడ పాపము అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడుతుంది కాబట్టి టేస్ట్ ఉండదు, రోజు దీన్ని బోర్ కొడుతుంది. అవునా కదా? ఆ పురుగులు వాడిన పిండితోటి అంతా మురిగిపోయిన మిరపకాయతోటి అంతేనా కదా? నెల రోజుల నుంచి అదే ఆయిల్ని ఆయిల్ని వాడుతూ ఉంటే విషయంగా మారుతుంది. ఎందుకు వస్తా అంటే ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ వాడకూడదు. దాన్నే నెలలు అదే పోస్తూ అందులోనే మళ్ళీ పోస్తూ వాడతారు కదా. దాన్ని తీసుకొచ్చి మిగిలింది కూరల్లో కూడా పోస్తారు. అది విషయం దాకా తయారవుతుంది. అట్లానే మురిగిపోయిన మిరపకాయలతోటి పురుగులు వాడిన పిండితోటి బజ్జీలు చేయరు కదా మన ఇంట్లో అయితే. అవి టేస్ట్ ఉంటాయి అన్నమాట. పైన కొంచెం ఇట్లా మసాలా కలుగుతారు. అవునా కదా? అట్లా ఆ రకంగా తింటే ఆ హోటల్లో తినాలి, ఆ బండి దగ్గరనే తినాలండి అంటారు. అట్లా ఎందుకు జబ్బు పడతామంటే నాసి రకం నూనెలు అంటారా? నాసి రకము 50 రూపాయల కిలో నూనె కూడా దొరుకుతుంది మార్కెట్లో. నాసి రకం నూనెలు మళ్ళీ వాడితే నెల రోజులు వాడుతూ ఉంటారు. కనుక దాని వలన అనేక జబ్బులు వస్తాయి. అర్థంగా? కనుక మార్కెట్లో 3 రకాల క్వాలిటీలు ఉంటాయి ప్రతి క్వాలిటీలో. అవునా? ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వాలిటీ. వాళ్ళు ఏ క్వాలిటీ వాడతారు? థర్డ్ క్వాలిటీ వాడతారు. అవునా కదా? మళ్ళీ అది కూడా సరిగా ఉందంటే స్టాక్ వేసినప్పుడు అది పురుగులు పడవచ్చు, కుళ్ళిపోవచ్చు, ఎలకలు ఉండొచ్చు. ఎలక 1-2 వేయచ్చు అందులో. ఎలకది 1-2 ఏంటిది విషం. అవునా కదా? పాయిజన్. అవునా? ఎలక కొరికింది అనుకో, ఎలక 1-2 వదిలింది అనుకో, అది వాటర్ సరిగా తాగదు కాబట్టి చాలా దుర్వాసన ఉంటుంది ఎలక ప్రవేశించినప్పుడు. కనుక ఆ రకంగా మీరు జాగ్రత్తగా మనం ఇంటి భోజనం అనేది చాలా శ్రేష్టం కదా. అట్లాగే
ఇప్పుడు ఆహార అలవాట్లు అనేది చాలా ముఖ్యం. తీసుకునే ఆహారమే ఔషధం. ఎవరైతే సరి అయిన ఆహారము, శాకాహారము, శుద్ధాహారము రుచిగా శుచిగా చేసుకొని మంచి విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. రకరకాల పప్పులు ఉంటాయి, రకరకాల ఆకుకూరలు, రకరకాల కూరగాయలు ఉంటాయి, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ వాడండి. తర్వాత చక్కగా కూరగాయలు, ఆకుకూరలు బాగా తినండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండవు, జీర్ణశక్తి పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది, చక్కగా రక్తం శుద్ధి అవుతుంది, కాళ్ళ నొప్పులు రావు, జాయింట్ పెయిన్స్ రావు, క్యాన్సర్ రోగాలు రావు, అన్ని రకాల ఏ జబ్బులు రావు. జంతువులకు ఏ జబ్బులు లేవు, ఎందుకు? గడ్డి ఆకులు బాగా తింటాయి కాబట్టి. పూర్వం బాగా తినేవారు. ఆకుకూర పప్పు చేసుకోండి, ఎంత చాలా మంచిది. పప్పులో చాలా శక్తి ఉంటుంది. ఆకుకూర పప్పు చేయండి. పప్పు అరగదని అంటారు అనుకోండి, కందిపప్పు, ఆకుకూర పప్పు చేయండి, సోరకాయ పప్పు చేయండి, దోసకాయ పప్పు చేయండి. దోసకాయలో జీర్ణశక్తి ఎక్కువ ఉంటుంది, సోరకాయలో జీర్ణశక్తి విపరీతంగా ఉంటుంది. పప్పు, దోసకాయ, పప్పు, సోరకాయ చేసిననుకో వెంటనే ఆకలి వేస్తుంది. అసలు సోరకాయ టమాటా చేసుకుంటే ఆ రోజు విపరీతమైన ఆకలి వేస్తుంది, జీర్ణశక్తి ఎక్కువ ఉంటుంది. కనుక ఆకుకూర పప్పు వేస్తే వెంటనే జీర్ణం అవుతుంది. కనుక ఆ రకంగా మీరు ఆహార అలవాట్లలో బయటి భోజనం తినకూడదు, హెవీ మసాలాలు ఉండకూడదు, హెవీ ఆయిల్ ఉండకూడదు. ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఎక్కువ మసాలా ఫుడ్ తినేటోళ్లకు జబ్బులు వస్తాయి. కనుక రుచిగా శుచిగా చేసుకోవాలి. మరి టేస్ట్ ఎట్లా వస్తుంది అని మీరు అనవచ్చు. అల్లం బాగా వేయండి, జీలకర్ర బాగా వేయండి, తర్వాత కొత్తిమీర బాగా వేయండి, పల్లి పొడి, నువ్వుల పొడి లేదా వెండు కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరిని మిక్సీ బట్టి వేయండి, అద్భుతమైన టేస్ట్ వస్తుంది కూర. కనుక అవకాశం ఉంటే ముడి, బెబ్బర్లు, పెసర్లు, ఉలువలు డైరెక్ట్ ని వండండి. పంజాబ్లో అట్లే తింటారు. ఆకుకూరలు వేసుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు. కనుక ఆహార అలవాట్లు అనేది తప్పకుండా పాటించాలి. దినచర్య, మన యొక్క టైం, సమయపాలన అనేది చాలా ముఖ్యం. సీఎంకు, పిఎంకు, కలెక్టర్కు ఒకటే టైం, కామన్ మ్యాన్కు ఒకటే టైం. కానీ సమయపాలన పాటించకపోతే సమయం లేదు, బిజీ అని ఏ పని చేయలేము, సక్సెస్ సాధించలేము. సమయపాలన అనేది జీవితంలో సక్సెస్ కు కారణం. గొప్ప వ్యక్తులు ఒక నిమిషం వృధా చేయరు, అవునా? ఎప్పుడు ఆలోచిస్తుంటారు, ఎప్పుడేదో పని చేస్తుంటారు. కనుక సమయపాలన చాలా ముఖ్యం. వ్యక్తిత్వ వికాసం పట్ల అవగాహన కల్పించడం. ఇందులో వ్యక్తిత్వ వికాసం పట్ల మనం గొప్ప వ్యక్తులుగా ఎట్లా తయారు కావాలి, ఆదర్శవంతంగా ఎట్లా తయారు కావాలి, మనం జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎట్లా తట్టుకొని నిలబడగలగాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి, ఆత్మవిశ్వాసం, మనోబలం కలిగి ఉండాలి. ఇవన్నిటి మీద అవగాహన కల్పించడం. ఏదో వచ్చారు, యోగా నేర్చుకున్నారా, ధ్యానం నేర్చుకున్నారా, వెళ్ళారని కాదు. మనకు జీవితంలో డిసిప్లిన్, ఉదయం చాలా ఎన్నో చెప్పుకున్నాం. డిసిప్లిన్ ఎన్ని రకాలు ఉంటాయి? ఫుడ్ డిసిప్లిన్, హెల్త్ డిసిప్లిన్, అంతే కదా, థాట్ డిసిప్లిన్, మన యొక్క ఉంటది కదా, మన యొక్క వాక్ డిసిప్లిన్, వాక్ క్రమశిక్షణ, భోజనం క్రమశిక్షణ, సమయ పాలన, ఇవన్నీ కూడా మనం పాటించాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఇవన్నీ పాటించాలి. కనుక వీటి మీద మనం అవగాహన, ఆత్మ వికాసం పొందడం. కనుక వీటి మీద అవగాహన కల్పించడం. తర్వాత కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబాలు ఉండే అన్యోన్యంగా ఉండేది పూర్వం. కనుక ఈ అన్ని కుటుంబ వ్యవస్థలో కుటుంబానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒకరికొకరు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి. ఒకరికొకరు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటేనే సత్సంబంధాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తికి ఎప్పుడు గౌరవించడం నేర్చుకుంటాము, తిరిగి మనం ఆ గౌరవం పొందుతాము. దూషిస్తే దూషణనే అందుకుంటాము, పొగిడితే పొగడితేనే అందుకుంటాము. తీయగా మాట్లాడితే ఎదుటి వాళ్ళ నుంచి ఆ తీపి మాటలే వినగలుగుతాం. అలాగే ఏది అర్థం ముందుండి ఏది మన రియాక్షన్ ఎట్లా ఉంటుందో, యాక్షన్ ఎట్లా ఉంటుందో రియాక్షన్ అట్లే ఉంటుంది. నవ్వుతే నవ్వబడుతుంది, ఏడిస్తే ఏడవబడుతుంది. లోకంలో కూడా మన వ్యవహారాన్ని బట్టి అందరూ నాతో ప్రేమగా ఉండరండి, నాతో అందరు గొడవ పడతారు అంటే, నువ్వు అందరితో ప్రేమగా ఉంటే అందరు నీతో ఆటోమేటిక్ గా ప్రేమ ఉంటారు. ఇప్పుడు మానవధారణ చేస్తారు శివమాలను, అయ్యప్ప స్వామి. అప్పుడు ఏమంటారు? శివ అని సంబోధిస్తారు. శివమాల వేస్తే అది కాదు శివ, ఇది కాదు శివ అంటారు. అవునా కదా? కుక్క శివజుడు, ఈ కోడి శివజుడు, ఆ శివజుడు ఇట్లా అన్నాడు, ఈ శివజుడు ఇట్లా అన్నాడు అని ప్రతి వ్యక్తిలోన, జంతువు పక్షుల్లో కూడా శివుడిని చూస్తారు. కాబట్టి ఎదుటి వ్యక్తి మీలోనే ఆటోమేటిక్ గా శివుడిని చూసి శివ అనే సంబోధన జరుగుతుంది. అది కాదయ్యప్ప, ఇది కాదయ్యప్ప అంటుంటారు. అవునా కదా? ఎదుటి వ్యక్తి కూడా మీరు మీ ఇష్టదైవాన్ని చూస్తారు కాబట్టి మీరు కూడా
వారు కూడా ఇష్టదైవాన్ని చూసి సంబోధిస్తారు. ఆ మానవరం అయిన తర్వాత భాష మారుతుంది, ఎదుటి వ్యక్తి భాష కూడా మారుతుంది. అవునా కదా? అంటే మనము ఇచ్చేదాన్ని బట్టే మనకు వచ్చేది ఉంటుంది. మన ప్రవర్తనని బట్టే ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ప్రవర్తన చక్కగా ఉంటే ఎక్కడైనా సక్సెస్ ఉంటుంది, ఎక్కడైనా మంచితనం ఉంటుంది. మంచితనం ఎక్కడ ఉంటుందో వాళ్ళకి మంచి జరుగుతుంది, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. కనుక కుటుంబ వ్యవస్థలో ఒకరినొకరిని గౌరవించుకోవాలి, గౌరవ మర్యాదలతో ఉండాలి, తల్లిదండ్రులని గౌరవించాలి. అలాగే తల్లిదండ్రులని గౌరవించడం, గురువులను పూజించడం ఇది ఉండాలి. తల్లిదండ్రుల గురించి ఎంతో చెప్పినాం, తల్లి ఎంత సేవ చేస్తుంది, తండ్రి ఎంత చేస్తున్నారు అని ఉదయమే చెప్పినాం. కానీ పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రులు భారం అవుతున్నారు పిల్లలకి. అవునా కదా? ఓల్డేజ్ ఉండమని చేస్తామా, లేకపోతే ఏం చేస్తామని వాళ్ళ ఆస్తి కావాలి, వాళ్ళు వద్దు. అవునా? వాళ్ళ సేవ అందుకున్నాము, తిరిగి సేవ చేయొద్దు. అంతే కదా అనుకునేది. సేవ చేసేటోళ్ళు బుద్ధిమంతులు అంటుంది కదా, చేయాలి, తల్లిదండ్రుల సేవ చేయాలి. కనుక గురువులను పూజించడం, పెద్దలను మరియు మహిళలని గౌరవించడం ద్వారా భావితరాలకు ఆదర్శంగా నిలవడం. కనుక ప్రతి క్రియాయోగి భారతదేశానికి పుట్టిన నేలకు సేవ చేయడం వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలి. మనం పుట్టిన నేలకి, మనం పుట్టిన దేశానికి సేవ చేయాలి. అది ఒక మన కర్తవ్యంగా తీసుకోవాలి, వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలి. మరియు ప్రజలకు అవగాహన కల్పించడం, దేశభక్తులుగా తయారు చేయాలి. దేశభక్తులుగా, దైవ భక్తులుగా మనము తయారు కావాలి, ప్రజలకు అవగాహన కలిగించాలి. సరి అయిన గురువుని ఎన్నుకోవడం. మనము ఏదన్నా ఎట్లా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది, అందులో చాలా మంచి విషయాలు చెప్పే వాళ్ళు ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఉంటాయా ఛానల్స్? అంతేనా కదా? ఫేక్ ఛానల్స్ ఉంటాయి, జెన్యూన్ ఛానల్స్ ఉంటాయి. ఫేక్ గురువుస్ ఉంటారు, జెన్యూన్ గురువుస్ ఉంటారు. అది డస్ట్బిన్ లాంటిది. సరి అయిన వస్తువుని మనం తీసుకోవాలి. అంతేనా? ఎట్లా అంటే అక్కడ ఏదో రెండు తీయటి మాటలు చదువుకొని చెప్తే అయితే అక్కడ విన్నది, ఇక్కడ విన్నది. యూట్యూబ్ లో విని ఒక మంచి సీనియర్ డాక్టర్ది మాటలు విని సగం డాక్టర్ అవుతున్నారు. మంచి లాయర్ సలహా విని సగం లాయర్ అవుతున్నారు. గురువుల సలహాలు విని సగం గురువు అవుతున్నారా? అవుతలేరా? అంతేనా కదా? ఇక వీళ్ళు ఏం చేసిందంటే సగం తెలిసిన వాళ్ళని పూర్వం ఏం చేసిందంటే ఒక ఆయనకు తేలు మాత్రమే రాదు, తాము మాత్రమే పోయింది. అర్థమైంది కదా? ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ డాక్టరు ఎంబీబీఎస్ డాక్టర్ మరియు వెటర్నరీ డాక్టర్ రెండు వైద్యం వచ్చు ఒకరికి. ఊరికి వెళ్ళిండు, తన కుమారుడు ఇంట్లో ఉన్నాడు. విపరీతమైన ముక్కులో నీరు గారుతుంది, తుమ్ములు, దగ్గులు, సర్ది, కడుపులో మంట. అయ్యా తట్టుకోలేకపోతున్నా, నాకు ఏదైనా ఒక టాబ్లెట్ ఇవ్వండి అంటే మా నాన్నగారు లేరండి, ఊరికి వెళ్ళారు, రేపు వస్తారు, రేపు రాకుండా అన్నారు. అయ్యో మీరు డాక్టర్ గారు కొడుకు కదా, రోజు వైద్యం చూస్తారు, ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చేయండి, నాకు అయిపోతుంది, మీ నాన్న ఎప్పుడు రావాలి, నేను బాగా తట్టుకోలేకపోతున్నా అంటే, అంకుల్ నాకు తెలియదండి, మీరు నా మాట ఏనండి, నాకు తెలియదు అంటే, లేదయ్యా బాబు మీ నాన్న ఆ పుస్తకం చూసి ఏదో చూసి ఇస్తుంటాడు కదా అప్పుడప్పుడు, టాబ్లెట్ల పుస్తకం అది చూశాను అయ్యాడు అంటే, ఊరికి నా కూర పట్టుకోలేక ఆ పిల్లవాడు వెళ్ళి ఒక పుస్తకం తీసుకొచ్చాడు, టక తిప్పి వేశాడు, ఒక చిన్నది సీకుని కాల్చాడు, వంగండి అంకుల్ అని వీపుకు వాత పెట్టాడు. ఎందుకంటే అబ్బో అని మొత్తుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే కిందికి తుప్పులు దగ్గర వస్తే వీపుకు వాత పెట్టాలని ఉంది. అది వెటర్నరీ ట్రీట్మెంట్. అర్థమైందా? జంతువుల వైద్యం బుక్ తీసుకొని మనిషికి చేశారు ఆ వైద్యం. అర్థమైందా? అట్లా మరి తెలియని వాడికి తెలియదు అన్నప్పుడు వదిలేసేయాలి కదా. అట్లా కనుక తెలియని వాళ్ళతోటి ఇది చేస్తే ఇలా ఉంటుంది. అంతేనా? అట్లా అలాగే ఈ విధంగా మనం సరైన గురువుని అనుకోవాలంటే, కొంతమంది ఇక నేను జాతకాలు చెప్తాను, గవ్వలు వేస్తాను, పంచాంగాలు చూస్తాను, మీ తలవాతలు చెప్తాను, నేను ఆన్లైన్ లో ఫేస్బుక్ చెప్తాను, రకరకాల తయారైపోయారు. డబ్బులు దొబ్బిందని అడిగితే ఏమయ్యా కానీ సార్ జాతకంలో జీవనాయన 2 లక్షలు దొబ్బేసిండు, 4 లక్షలు దొబ్బిండు, 5 రూపాయలు దొబ్బేసిండు. రకరకాల మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్ లో. జరుగుతలేవు. ఒక జాతకాలు అంటున్నారు, పంచాంగాలు చెప్తాను, ఆయన వాస్తవాలు చెప్తున్నారు, ఒక ఆయన ఇక నేను యోగ నేర్పుతున్నాను, ధ్యానం నేర్పుతున్నాను, లేకపోతే ఒక్కొక్కరికి కర్మలు కలిగిస్తాను, మీకు శాంతులు చేస్తాను, రకరకాలు జరుగుతలేవా? కనుక ఈ మోసాల బారిన పడకుండా సరైన గురువుని ఎన్నుకోవడము,
మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే భగవద్గీతలో ఎన్లైటన్మెంట్ గురువు అన్నాడు, అతి విద్య ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేశంతి చే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనాలు అయిన వాళ్ళని గురువుని ఎంచుకోవాలి. కనుక అలాగే అంధవిశ్వాసాలు మూఢ విశ్వాసాలని విడనాడాలి. కనుక పరమాత్మని చేరుకోవడం మీద అవగాహన కలిగించుకోవాలి. మన శ్రీశైలం ఎట్లా పోవాలి, తిరుపతి ఎట్లా పోవాలి అవగాహన కలిగించుకోవాలి. అలాగే పరమాత్మ అనుభూతి ఎట్లా పొందాలనేది అవగాహన కలిగించుకోవాలి. క్రియాయోగం యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రజల ద్వారా ప్రజలకు వివరించి ప్రభుత్వాల ద్వారా ఇది క్రియాయోగం అనేది పాఠ్యాంశాలుగా పెట్టుటకు కృషి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ కోటి సంతకాల సేకరణ ఈ యొక్క మనము సర్టిఫికెట్లు ఇస్తున్నాం కదా, బ్రహ్మజ్ఞాన సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా మీరు నమోదు చేసి ప్రభుత్వాల దగ్గర ఇంతమంది నమోదయ్యారు కనుక ఈ యొక్క పాఠ్యాంశాలుగా పెడితే మీ పిల్లలని క్రియాయోగం ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అందరూ యువకులుగా తయారవుతారు, క్రియావానులుగా తయారవుతారు. తద్వారా బ్రహ్మజ్ఞాన భారత్ స్థాపించబడుతుంది. అందరు క్రియ ఎవరైతే చేస్తారో, ధ్యానం చేస్తారో బ్రహ్మజ్ఞానులుగా మారుతారు. తద్వారా బ్రహ్మజ్ఞాన భారత్గా స్థాపించబడుతుంది. పూర్వం బ్రహ్మజ్ఞాన భారత్ ఉన్నది. ఋషులు వేదాంతం సబ్జెక్టు, యోగ, ధ్యానం, గురుకులాలలో సమస్త వేద విద్యలు, ఆధ్యాత్మిక విద్యలు నేర్పేవాళ్ళు. సబ్జెక్టు ఆధ్యాత్మిక ఉండడం వల్ల మనకు నాలెడ్జి ఉండేది, జ్ఞానం ఉండేది. ఇప్పుడు ఏముంటుంది, బోధన విద్యలు, నాలెడ్జి లేని విద్యలు. ఇప్పుడు మన నాలెడ్జి కావాలంటే మన సపరేట్ ఆధ్యాత్మికము శాస్త్రాలు చదవాలి. అప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రమే సబ్జెక్టులు ఉన్నాయి, వేదాంతము, పురాణాలు సబ్జెక్టులు ఉన్నాయి. దానివల్ల సబ్జెక్టు మీద గ్రిప్ వచ్చేది నాలెడ్జి, జీవన విధానం. స్ట్రెస్ వస్తే ఎట్లా తట్టుకోవాలి మాత్రమే తినేవాళ్ళు చేతులు ఎత్తండి. ఇంటి భోజనం కంటే బయటి భోజనమే ఇష్టంగా తినేవాళ్ళు చేతులు ఎత్తండి. బయటి భోజనం ఎవరు తినరా బయట హోటల్లో పిజ్జా, బర్గర్, చాక్లెట్లు, సమోసా తినరా? ఎప్పుడో ఒకసారా? ఓకే సరే, ఎప్పుడో ఒకసారి అంటే నో ప్రాబ్లం. కానీ అమ్మ చేసిన వంటనే అమ్మ చేతి వంట కమ్మని వంట, అవునా కదా? ఎందుకంటే కుళ్ళిపోయింది పాడేస్తారు, సజ్జనం ఉంటే పాడేస్తారు, అవునా? మంచిది రుచిగా శుచిగా చేసి పెడతారు. హోటల్ అనుకో, రెండో రోజు మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసి పెడతారు, అవునా? అట్లా నాసి రకాన్ని ఏది పారవేయకుండా చేసి పెడతారు కదా. కాబట్టి ఏమైనా పాడనే అనుకో, మన ఇంట్లో అమ్మ అయితే పారవేస్తుంది, అవునా కదా? కానీ హోటల్స్లో పారవేస్తే నష్టం వస్తుంది వాళ్ళకి, కనుక పారవేరే పదార్థాన్ని. కనుక హాస్టల్స్లో కూడా పిల్లలకి ఎందుకు ఆరోగ్యం పాడవుతుంది, అర్థమైందా? కనుక రుచిగా శుచిగా ఆ రోజు ఇంటి దగ్గర అమ్మ కమ్మగా చేసి పెడుతుంది. ఇంటి భోజనమే శ్రేష్టం. ఆశ్రమంలో రోజువారీగా, అంటే ఈ ప్రోగ్రామ్స్ రోజుల్లో మినహాయింపు, ఈ ప్రోగ్రామ్స్ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో ఆశ్రమంలో ఫుడ్ ఏముంటుంది చెప్పుతున్నా? ఆహారం. ఉదయం జావా, రాగి అంబలి, అర్థమైందా? రాగి అంబలి ఉదయం ఉంటుంది. ఒక్కో రోజు ఉప్మా. మధ్యాహ్నం ఏంటి? అన్నము. ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ వాడతాం ఆశ్రమంలో. ఆకుకూరలు చాలా మంచిది, ఐరన్ కంటెంట్ బాగా పెంచుతుంది, జీర్ణశక్తి పెంచుతుంది, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం రాదు, బ్లడ్ సర్క్యులేషన్, రక్తము శుద్ధి అవుతుంది శరీరంలో, అర్థమైందా? రక్తము శుద్ధి అవుతుంది. అలాగే ఏ జబ్బులు రావు, కంటి చూపు బాగా పెరుగుతుంది, రక్తము శుద్ధి అవుతుంది, ఐరన్ పెరుగుతుంది శరీరానికి, జీర్ణశక్తి త్వరగా అవుతుంది, జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది, త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు. అలాగే పొట్ట క్లీన్ ఉంటే టోటల్ బాడీ క్లీన్ ఉంటుంది. పొట్ట క్లీన్ లేకపోతే టోటల్ బాడీ క్లీన్ ఉండదు. అట్లా లోపల కార్బన్స్ పేరుకొని పోతాయి పొట్ట క్లీన్ లేకపోతే, అర్థమైందా? ఫ్రీ మోషన్ ఉంటుంది ఆకుకూరలతో. అందుకనే జంతువులకు, మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, వీటికి ఏమైనా గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, బీపీ, షుగర్లు ఉన్నాయా? వాష్రూమ్స్ ఉన్నాయా? స్నానం చేస్తాయా? చెప్పండి. వస్త్రాలు వేసుకుంటాయా?
చలికాలంలో స్వెటర్ వేసుకుంటాయా? రెయిన్ కోట్ ఏమన్నా వేసుకుంటాయా వర్షాకాలంలో? చెప్పండి. ఎండ వాన చలిలో అలాగే నేచర్ లైఫ్, నేచర్ ఫుడ్ అంతేనా కదా? అట్లే ఉంటాయి. ఎందుకంటే ఈ గడ్డి ఆకులు ఇవి తినడం వలన డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఆవు పేడ వేసినప్పుడు చూసారా ఎంత ఫ్రీ మోషన్ ఉంటుంది, అవునా? మసాలాలు ఎక్కువ తిన్న వాళ్ళు ఉన్నారనుకో, ఫంక్షన్స్కి వెళ్ళి తింటే 3 రోజుల్లో బల్లాన్ని ప్రెజర్గా వినియోగిస్తారు. యుద్ధం చేసినట్టే ఉంటుంది వాళ్ళకి. వాష్రూమ్కి వెళ్తే యుద్ధం చేసినట్టు ఉంటుంది. ఫ్రీ మోషన్ ఉండదు. అలాగే ఆవులు అయితే పేడ ఫ్రీ మోషన్, ఏ సమస్య లేదు, అవునా? అందుకనే మసాలా వస్తువులు, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, ఆయిల్స్ ఎక్కువ వాడకూడదు. మరి టేస్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? పల్లి పొడి, వేరుశనగకాయ పొడి అంటే పల్లి పొడి, తర్వాత నువ్వుల పొడి కానీ, తర్వాత కొబ్బరి తూర్ము కానీ కొబ్బరి మిక్సీ వేయాలి, లేదా వెండు కొబ్బరి పౌడర్ వేసినట్లయితే టేస్ట్ వస్తుంది. ప్రతి కూరల్లో అల్లము, జీలకర్ర, శరీరంలో వాతం ఎక్కువ ఉన్న వాళ్ళు వామ వేసుకోవచ్చు. అల్లము, జీలకర్ర, కొత్తిమీర, ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ అంటే ఏంది? కొత్తిమీర గింజలు, అర్థమైందా? ధనియాల పౌడర్ వేసుకోవాలి. అప్పుడు రుచిగా శుచిగా చాలా టేస్టీగా ఉంటుంది భోజనము. అల్లము జీలకర్ర ఏం చేస్తుందంటే విపరీత ఆకలి కలిగిస్తుంది, పొట్ట తగ్గిపోతుంది, శరీర బరువు పోతుంది, శరీరంలో నీరు తీసేస్తుంది, ఆకలి బాగా పెంచుతుంది. కనుక ప్రతి కూరల్లో అల్లము, జీలకర్ర, ధనియాల పౌడరు తప్పకుండా. శరీరంలో బాగా అతి బరువు ఉన్న వాళ్ళు తప్పనిసరి వామ ఎక్కువ వేసుకోవాలి. కూరల్లో వామ ఎక్కువ వేసుకుంటే శరీరంలో వాతము, నీరు తీసేస్తుంది, ఆకలి బాగా కలిగిస్తుంది, వాత రోగాలు, కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ పోతాయి. ఇక మిగతా వాళ్ళు వామతో పాటు అల్లము, జీలకర్ర, మన అల్లము, జీలకర్ర, ధనియాల పొడి, దాంతో వామ ఎక్స్ట్రా కలుపుకోవాలి అతి బరువు ఉన్న వాళ్ళు. ఇక మిగతా వాళ్ళు శరీరంలో ఎక్కువ హీట్ ఉన్న వాళ్ళు ఇక వామ మినహాయించి మిగతా వేసుకోవచ్చు. అల్లం ఎక్కువ వేసినప్పుడు కారం తక్కువ వేసినా సరిపోతుంది. ఇంటి భోజనం చాలా శ్రేష్టం. ఇక ప్రోగ్రాం రోజు అందరికీ రొట్టెలు చేయలేరు కాబట్టి ప్రోగ్రాం రోజు కాకుండా మిగతా రోజుల్లో ఉదయం ఏం చెప్పినాము? రాగి అంబలి ఆశ్రమంలో, మధ్యాహ్నము ఒక పూట అన్నము, 2 రకాల కూరలు, రాత్రికి రొట్టె, చపాతి కాదు రొట్టె. చపాతి అంటే నూనె, ఆయిల్ కలుస్తుంది, పులక, అర్థమైందా? దాంట్లో ఆకుకూర పప్పు లేదా కూరగాయలు ఇవి ఉంటాయి. దీని వలన త్వరగా జీర్ణం అవుతుంది, ఆరోగ్యకరమైన చక్కటి ఆరోగ్యం ఉంటుంది శరీరానికి. 3 పూటలు రైస్ తిన్నారనుకో బద్దకం, నిద్రనొప్పి ఎప్పుడు, అర్థమైందా? షుగర్ అటాక్ అవుతుంది ఎక్కువ రైస్ తీసుకునే వాళ్ళకి, అర్థమైందా? తర్వాత షుగర్ అటాక్ అయిందనుకో బొడ్డు చుట్టూ ఇంజెక్షన్, అవునా కదా? ఇక రోజు తీసుకోవాలి, అర్థమైందా? కనుక మరి ఎక్కువ అది తీసుకోకుండా పచ్చజొన్న రొట్టె చాలా శ్రేష్టం, అర్థమైందా? పచ్చజొన్న రొట్టె లేదా రాగులు, జొన్నలు కలిపిన రొట్టె కానీ చాలా శ్రేష్టం. కావాల్సినంత తీసుకుంటాం, కొలత మీద ఏం పెట్టదు. ఇక్కడ ఆశ్రమంలో కావాల్సినంత పెడతారు. రొట్టె కానీ, ఉప్మా కానీ, జావ కానీ, అన్నం కానీ కావాల్సినంత ఇస్తారు. దాంట్లో కొలత ఏం లేదు, ఎవరికి కావాల్సినంత వాళ్ళు తీసుకోవచ్చు. అట్లా మనము ఇంటికాడ కూడా ఇదే భోజనము తీసుకుంటూ సాధన చేస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. పూర్వకాలంలో ఏం చేసేవారంటే 3 పూటలు అన్నం అంటే ఎట్లా వస్తుంది, రొట్టె తినండి అనేవారు. మా చిన్నప్పుడు ఒక పెద్ద బుట్ట ఉంటే దాని నిండా రొట్టెలు చేసి పెట్టేవాళ్ళు. మిగిలితే ఉదయం కూడా దాన్ని బ్రేక్ఫాస్ట్ లెక్కన రొట్టె తినేవాళ్ళం, నెయ్యి రాసుకొని దానికి తినేవాళ్ళం. కానీ ఇప్పుడు దొరుకుతుందా వెన్న రాసుకోవడం, నెయ్యి రాసుకోవడం? స్వచ్ఛమైనది దొరకదు. పాలు, పెరుగు దొరికేది ఇంట్లో, వెన్న దొరికేది, అవునా? రొట్టెలు ఉండేది. 3 పూటలు అన్నం అంటే ఎలా వస్తుంది అనేవాళ్ళం, అర్థమైందా? అప్పుడు రైసు తక్కువ పండేది ఈ ప్రాంతాల్లో. కనుక కొన్ని ప్రాంతాల్లో రైసు ఎక్కువ పండే దగ్గర వాళ్ళు ఎక్కువ అన్నం తీసుకునేది అనుకోండి. అయితే ఆ పచ్చజొన్న రొట్టె తినడం వలన వీళ్ళకి బీపీ, షుగర్, ఉదయం అంబలి, రొట్టె, ఒక పూటనే రైసు. అప్పుడు పూర్వం
అప్పుడు బీపీ షుగర్లు లేవు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రైసు బాగా పండుతుంది, అందులో రొట్టెలు చేయడానికి ఓపిక తగ్గిపోయింది, టీవీ సీరియల్ చూడడానికి దీనికి దానికి. ఇప్పుడు మిషనరీ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా ఆ కాలంలో కోడళ్ళు ఇంటికి ముందు వచ్చి రొట్టెలు చేసేవాళ్ళు. అత్త ఏం చేసేది, ఆకుకూర బుట్ట నిండా తెంపుకొని వచ్చేది, కొద్దిగా లేటుగా వచ్చేది పొలం పని అనేది చూసుకొని. కోడల్ని త్వరగా రొట్టెలు చేయిపోమ్మా అని పంపించేవారు. ఆమె ఒక బుట్ట నిండా రొట్టెలు చేసి పెట్టేది. ఒక్కొక్కరికి 5, 6 తిని పడేస్తుంది. మొత్తం ఒక 10 మంది ఉంటే 16లో 60 రొట్టెలు చేయాలన్నా వద్దా చెప్పండి మరి. ఇక మనుషులు దృఢంగా ఉండేవారు. ఆకుకూర పప్పు ఇటువంటి ఆకుకూరలు బాగా తినేది, బీపీ షుగర్లు లేవు. ఇప్పుడు ఆకుకూరలు తినట్లేదు పల్లెటూర్లలో, జంతువులు తప్ప మనుషులు తినట్లేదు. అందుకనే కాళ్ళ నొప్పులు, కంటి చూపు తగ్గింది, నడువు నొప్పులు, ఇవి అది అని పల్లెటూర్లలో కూడా ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఆకుకూర తింటలేరు. 3 పూటలు రైస్ కుక్కర్లో స్విచ్ వేసినామా, టీవీ సీరియల్ చూసినామా. ఎవరు చేస్తారు రొట్టెలు, తినండి రైసు అంటున్నారు. స్విచ్ వేస్తే అయిపోతుంది. ఇక రొట్టెలు వస్తే కొంచెం ఓపిక వహిస్తే చాలు. కనుక ఆ రకంగా రాగి అంబలి, జొన్న అంబలి చాలా శ్రేష్టం. రాగులు జొన్నలు కలిపిన మిక్సింగ్ రొట్టె కానీ, మిక్సింగ్ జావ కానీ, రొట్టె కానీ చాలా శ్రేష్టం. ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ షుగర్ రాదు, జీర్ణశక్తి పెరుగుతుంది, ఒంటి నొప్పులు ఉండదు, అన్ని రకాలుగా బాగుంటుంది. అందుకనే ఆశ్రమంలో అందరికీ ఆరోగ్యకరమైన ఆహారము. ఇక్కడ స్టార్టింగ్ లో డైట్ చేంజ్ అన్నాము, చాలా ఇబ్బంది పడ్డారు, అయ్యో అని ఇబ్బంది పడ్డారు. తర్వాత అభ్యాసమైన తర్వాత ఒకరిద్దరు షుగర్ పేషెంట్లు ఇక్కడ జాయిన్ అయితే కూడా మా షుగర్ లెవెల్స్ తగ్గిపోయినాయి, నార్మల్గా వచ్చేసింది. ఎందుకు? ఓన్లీ డైట్ చేంజ్. ఎవరైతే డైట్ చేంజ్ అయిందో ఆరోగ్యం చేంజ్ అయిపోతుంది వాళ్ళని. అర్థమైందా? మనం తీసుకునే ఆహారమే ఔషధము. ఆహారమే ఔషధం అంటే మెడిసిన్. ఫుడ్ ఈజ్ మెడిసిన్. అర్థమైందా? మెడిసిన్ కేజీ తింటామా? ఇంతే కదా, టాబ్లెట్ కొంచెమే ఉంటుంది కదా. అలాగే మనం తీసుకునే ఆహారం, ఆకలి అనే రోగానికి ఆహారం అనేది ఔషధము. ఆకలి అనేది రోగము, జబ్బు, దానికి ఫుడ్ అనేది మెడిసిన్ లాగా తీసుకోవాలి. అర్థమైందా? అలా తీసుకుంటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఇదే డైట్ మీరు ఇంటి దగ్గర తీసుకున్నా చక్కటి ఆరోగ్యం వస్తుంది. మళ్ళీ ఓహో 1-2 నెలలు ఆశ్రమంలో సాధన కనిపోతే నా షుగర్ కంట్రోల్ అయిపోయింది, నాకు బీపీ కంట్రోల్ అయిపోయింది, నాకు చక్కగా ఆరోగ్య స్థితి ఉంది, జీర్ణశక్తి మెరుగైంది అని చెప్పుకున్నారనుకో, ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇదే డైట్ ఫాలో కావాలి. ఇక్కడ ఎలాంటి భోజనం పెడుతున్నామో అక్కడ ఇంటి దగ్గర కూడా అదే తీసుకున్నారనుకో, ఇక్కడ ఏ సాధన చేస్తున్నారో ఇంటి దగ్గర కూడా అదే సాధన చేశారనుకోండి, ఇక మీకు జబ్బులే ఉండవు. అంతేనా కదా? ఇంటి నిండా డబ్బులున్నా ఒంటి నిండా జబ్బులు ఉన్నాయనుకో, జబ్బులను తగ్గిస్తాయా చెప్పండి. మరి ఏమి? ఫుడ్ డిసిప్లిన్ ఏముండాలి? ఫుడ్ డిసిప్లిన్. అర్థమైంది కదా? సెల్ఫ్ డిసిప్లిన్, ఎవరికి వాళ్ళు స్వయం క్రమశిక్షణ కలిగి ఉండాలి, ఆహార క్రమశిక్షణ కలిగి ఉండాలి. అర్థమైందా? టైం డిసిప్లిన్, సమయ పాలన కలిగి ఉండాలి. అర్థమైంది కదా? టైం టేబుల్ లేదనుకోండి, పిఎం గారికి ఒకటే టైం కదా, ఆయనకు స్పెషల్ టైం ఉందా? 48 అవర్స్ ఉందా? డైలీ 24 అవర్సే కదా. ఒక రాత్రి ఒకరి పగలు కలిస్తే ఒక రోజు. ఎవరికైనా 24 అవర్సే కదా. ఒక పిఎం కానీ, ఒక సీఎం కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక పెద్ద అధికారి కానీ, ఒక పెద్ద ఆఫీసర్ కానీ, ఒక సామాన్య విద్యార్థి కానీ, ఒక సామాన్యమైన మనిషికి, ఒక పెద్ద అధికారికి కానీ, ఎవరికైనా 24 అవర్సే వన్ డేలో. ఆ 24 అవర్స్ని వాళ్ళు గొప్ప గొప్ప మహత్ కార్యాలు చేయడానికి కొందరు వినియోగిస్తే, మాకు సమయం లేదు, నో టైం, బిజీ అని మనం ఏం చేస్తున్నాము? సాధనకు టైం లేదు, అవునా కదా? టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఒకరు